శ్రీవల్లి, ఇవన్నీ మా కోసమేనా? ఇవన్నీ మీకోసమే. కడుపు నిండా తినుండ్రి, హాయిగా ఇళ్ళకి పోండ్రి. కమ్మగా ఉన్నాయి కదా? అవును, చాలా కమ్మగా ఉన్నాయి. ఇగో మీరు తింటూ ఉండుండ్రి, నేను గట్ల పోయి చెరింత మైదాకు దింపుకొస్తా. నా దోస్తు పెళ్ళుంది కదా. గట్లనే. చేయిచాపు గోరింటాకు పెట్టాలి. వద్దు పిన్ని. అదేంటమ్మాయి, పెళ్లి కూతుర్ని చేశాక గోరింటాకు వద్దంటావేంటి? నేను పెట్టద్దు అనట్లేదు పిన్ని, నా ఫ్రెండ్ వచ్చి పెడుతుంది అంటున్నాను. ఫ్రెండా? ఎవరా ఫ్రెండ్? శ్రీవల్లి. పెద్దమా, అది మంచిదేనా? అంతా మంచే బాబాయ్. మీరే బాబాయ్. తను నా బెస్ట్ ఫ్రెండ్. నా చేతులకు గోరింటాకు పెట్టేది, నా పాదాలకు పారాణి అద్దేది శ్రీవల్లి. వైషు, ఏమనుకోకే, జరంత లేట్ అయింది. పర్వాలేదులే, నువ్వు వచ్చావు, ఐఎమ్ హ్యాపీ. ముందు గోరింటాకు పెట్టు. శ్రీవల్లి ఆగు. కాంతమ్మత్త, ఏంటిది? అదే నేను అడుగుతున్నాను, ఏంటిది? నా ఫ్రెండ్ శ్రీవల్లి నాకు గోరింటాకు పెడుతోంది కాంతమ్మత్త. ఫ్రెండ్ అయితే గుమ్మానికి జీడి గింజలు కట్టించుకో, బెస్ట్ ఫ్రెండ్ అయితే నీకు దిష్టి తీయించుకో. అంతేకాని శుభమా అంటూ పెళ్లి కూతురువవుతూ ఇలాంటి వాళ్ళతో గోరింటాకు పెట్టించుకోవడం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు కాంతమ్మత్త? అసలు గోరింటాకు ఎందుకు పెడతారో, ఎవరు పెడతారో తెలుసా నీకు? కొత్త పెళ్లి కూతురికి మంచి మనసున్న వాళ్ళు గోరింటాకు పెడితే శుభసూచకం అంటారు కదా. అందుకే అందరి మంచి కోరుకునే శ్రీవల్లి చేత గోరింటాకు పెట్టించుకోవాలి అనుకున్నాను. ఏమ్మా శ్రీవల్లి, నువ్వు గోరింటాకు పెడితే వైష్ణవికి మంచి జరుగుతుంది అంటుంది. నీ మనసులో మంచే ఉంది, కాని నీ జీవితంలో మంచుందా? నువ్వే చెప్పు. ఆడపిల్ల మంచనేది మనువుతో ముడిపడుంటుందమ్మా. ఆ మనువనేది నీకు అందని ద్రాక్షలా ఉంది కదా, నీకు తెలీదా? చెప్పు. నువ్వు చాపెక్కి 10 ఏళ్లయింది. నీకు భర్తను తీసుకురావడానికి మీ నాన్న రోడ్డెక్కి 4 ఏళ్లయింది. ఓ 20 సంబంధాలొచ్చి ఇలా చూసి అలా మొహం చాటేసి వెళ్ళిపోయారు. మరో 20 సంబంధాలు నిన్ను చూడకుండానే పారిపోయారు కదమ్మా. ఒక్క సంబంధమైనా నిలబడిందా? చెప్పు. ZEE5 ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చే షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా ఫ్రీగా చూడండి.